తెలంగాణలో లాక్డౌన్ను ఎత్తివేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణలో మే 12వ తేదీ నుండి లాక్డౌన్ కొనసాగుతుంది. అయితే రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గినటువంటి నేపథ్యము, కరోనా కేసులు కూడా పూర్తిగా అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితులలో తెలంగాణ కేబినెట్ ఈరోజు సమావేశమై లాక్డౌన్ ఎత్తివేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. అన్ని శాఖలకు కూడా ఈరోజు కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే ఇప్పటివరకు లాక్డౌన్ సంబంధించినటువంటి ఆంక్షలు కొనసాగుతూ వస్తున్నాయి ఆయా శాఖల పరిధిలో, వాటిని అన్నింటినీ కూడా ఎత్తివేయాలని చెప్పేసి కేబినెట్ ఈరోజు అన్ని శాఖలను ఆదేశించింది. ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఏప్రిల్ 20వ తేదీ నుండి తెలంగాణలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఏదైతే ఏప్రిల్ 20వ తేదీ నుండి తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. రాత్రి 9 నుండి ఉదయం 5 గంటల వరకు ప్రతిరోజు కర్ఫ్యూ కొనసాగుతూ రావడం జరిగింది. ఆ తర్వాత కంట్రోల్ అంటే కేసులు పెరగకున్నప్పటికీ కూడా కంట్రోల్లో రానటువంటి నేపథ్యం, ఏదైతే 10,000 కేసులు ప్రతిరోజు నమోదయ్యేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి నేపథ్యంలో మే 11న భేటీ అయినటువంటి కేబినెట్ ఏదైతే మే 12 నుండి తెలంగాణలో లాక్డౌన్ని విధించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ లాక్డౌన్ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, ఉదయం 10 గంటల వరకు మినహాయింపు ఇచ్చి మిగతా సమయంలో కఠినంగా లాక్డౌన్ ఆంక్షలను అమలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ సమయంలో కేవలం ఎసెన్షియల్ సర్వీసెస్ తప్ప మిగతా అన్నిటికీ కూడా అనుమతి ఇవ్వలేదు. అన్నీ కూడా 10 గంటలకు మూసివేయాలని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యం. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, లాక్డౌన్ నేపథ్యంలో కేసులు తగ్గుతూ రావడం జరిగింది. మొదట మే 12 నుండి 10 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగించాలని చెప్పేసి, విధించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత మరొక 10 రోజుల పాటు లాక్డౌన్ను పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అది మే 30వ తేదీ వరకు కూడా కొనసాగింది. మే 30 తర్వాత కేబినెట్ సమావేశమైంది. కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే కేసులు మే మొదటి వారంలోకి చూసినట్లయితే మే చివరి వారంకి వచ్చేసరికి పాజిటివిటీ రేటు తగ్గడం, అదేవిధంగా కేసులు కూడా సంఖ్య కూడా భారీగా తగ్గినటువంటి పరిస్థితి. అదేవిధంగా హాస్పిటల్స్ పైన అప్పటి వరకు భారీగా బర్డెన్ పడ్డటువంటి నేపథ్యం, వైద్య సిబ్బంది కూడా ఎక్కువగా ఒత్తిడికి లోనైనటువంటి పరిస్థితి. రెమ్డెసివిర్ సంబంధించిన ఇంజెక్షన్స్ కొరత కానీ, అదేవిధంగా ఆక్సిజన్ సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, ఇవన్నీ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో లాక్డౌన్ మరి కొంతకాలం కొనసాగించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే భేటీ అయినటువంటి కేబినెట్ కొన్ని ఆంక్షలను సడలిస్తూ లాక్డౌన్ను కొనసాగించింది. ఏదైతే అన్లాక్ వైపుకి తెలంగాణ ప్రభుత్వం మే 30 తర్వాత వెళ్ళిందని చెప్పేసి చెప్పవచ్చు. మే 31 నుండి తెలంగాణలో కొత్త రూల్స్తో లాక్డౌన్ అమలైంది. అది అన్లాక్ వైపుకు వెళ్తున్నట్టుగా మనము అనుకున్నాము. ఏదైతే మే 31వ తేదీ నుంచి తెలంగాణలో ఏదైతే ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉందో, సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపులు ఇవ్వడం, అదేవిధంగా 1 గంట నుండి 2 గంటల మధ్య వ్యాపార కార్యకలాపాలు కానీ, వ్యక్తిగత పనులు కానీ బయటకు వచ్చిన వాళ్ళు ఇళ్లలోకి వెళ్లేందుకు కొరకు అవకాశం ఇవ్వడం కానీ, అంటే ఉదయం 6 గంటల నుండి 2 గంటల వరకు కర్ఫ్యూ ఏదైతే లాక్డౌన్ సంబంధించినటువంటి మినహాయింపు కొనసాగింది. మిగతా సమయంలో లాక్డౌన్ అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యం. అదే సందర్భంలో ఏదైతే మధ్యాహ్నం 1 గంట వరకు కార్యకలాపాలకు అనుమతించినటువంటి నేపథ్యంలో కొన్ని మినహాయింపులు, అంటే కొన్నిటికి అప్పటి వరకు ఆంక్షలు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్స్ కావచ్చు, వాహనాల రిజిస్ట్రేషన్ కావచ్చు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ కావచ్చు, వీటికి మినహాయింపు ఇచ్చినటువంటి ప్రభుత్వం వాటిని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అవకాశాన్ని ఏదైతే అన్లాక్ సమయంలో ఏదైతే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపించిందో ఈ సమయంలో వాటికి అనుమతిని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కేసులు కూడా బాగా తగ్గినటువంటి నేపథ్యం, హాస్పిటల్స్ పైన ఎలాంటి ఒత్తిడి లేనటువంటి పరిస్థితి, పాజిటివిటీ రేటు దాదాపుగా 1.5% పడిపోయినటువంటి పరిస్థితి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి తెలంగాణ కేబినెట్ ఈ లాక్డౌన్ సంబంధించినటువంటి ఆంక్షలు వచ్చినాయి వాటిని మరింత సడలించడము జరిగింది. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వ్యాపార కార్యకలాపాలు కానీ, వ్యక్తిగత పనులు కానీ పూర్తి చేసుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 5 గంటల నుంచి 6 గంటల వరకు ఇళ్లలోకి వెళ్ళేందుకు అనుమతిని ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు
మన లాక్డౌన్ సంబంధించినటువంటి మినహాయింపు ఇచ్చింది. అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుండి నెక్స్ట్ డే ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ కొనసాగిస్తూ వచ్చింది. అయితే ఈరోజు ఏదైతే తెలంగాణలో కరోనా సంబంధించినటువంటి పాజిటివిటీ రేటు దాదాపుగా తగ్గినటువంటి 1.5 మధ్యలో ఉన్నటువంటి నేపథ్యం, కేసులు కూడా 1500 లోపే ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా కరోనా సంబంధించిన పరిస్థితులన్నీ కూడా అదుపులోకి ఉన్నటువంటి నేపథ్యం. కొన్ని జిల్లాల్లో పాజిటివిటీ కేసులు భారీగా తగ్గినటువంటి పరిస్థితి, కొన్ని జిల్లాల్లో నమోదు కానటువంటి నేపథ్యం. వీటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి తెలంగాణ కేబినెట్ ఈరోజు సమావేశమై ఇకపైన తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది రేపటి నుండి అమలు, అంటే ఈ రోజు వరకు కూడా ఏదైతే లాక్డౌన్ సంబంధించినటువంటి వాటిని ఆంక్షలు కొనసాగుతున్నాయి. రేపటి నుండి పూర్తి స్థాయిలో ఇక లాక్డౌన్ ఉండదు. అన్ని రకాలైనటువంటి కార్యకలాపాలకి రేపటి నుండి చేసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఏదైతే రాత్రి కర్ఫ్యూ ఉంటుందేమో అని చెప్పేసి భావించినప్పటికీ దాన్ని కూడా, అంటే ప్రస్తుతం కరోనా కేసులు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చినటువంటి నేపథ్యంలో రాత్రి కర్ఫ్యూను కూడా విధించొద్దని చెప్పేసి ఈరోజు జరిగినటువంటి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపటి నుండి సినిమా థియేటర్లు కావచ్చు, మిగతా జిమ్స్ కావచ్చు, క్లబ్స్, పబ్స్, మిగతా అన్నీ కూడా రేపటి నుంచి యథావిధిగా నడవనున్నాయి. ఇది సంబంధించినటువంటి ఆదేశాలు ఈరోజు అధికారిక ఆదేశాలు ఈరోజు రాత్రికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ అంటే తెలంగాణలో లాక్డౌన్ ఇంకెప్పటి వరకు ఉంటుందనేటువంటి దానికి సందేహాలకు కావచ్చు, మిగతా ఎవరైతే మా బతుకు ఏ విధంగా ఎలా అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం. ఈవినింగ్ చాలా సంబంధించినటువంటి వ్యాపారాలు జరిగేటువంటి సమయం. సో ఆ సమయంలోనే లాక్డౌన్ అమల్లోకి వస్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు తెలంగాణ ప్రభుత్వము అటు కరోనా కేసులు కావచ్చు, ఇటు వారి యొక్క జీవనం కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి భావించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది రేపటి నుంచి అమలులోకి రానుంది. అయితే మహేష్, మొదట లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ కూడా కొన్ని సడలింపులు మాత్రమే ఇస్తారు. అలాగే సినిమా థియేటర్లకి సంబంధించి కూడా 50% ఆక్యుపెన్సీ ఉంటుందనేసి మొదట వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేశారు. మరి సినిమా థియేటర్ల విషయంలో కూడా పూర్తిగా సడలింపించినట్టుగా భావించవచ్చా? జిమ్స్, క్లబ్స్, పబ్స్ ఇప్పటి వరకు ఏవైతే ఆంక్షలు కొనసాగుతూ రావడం జరిగిందో, పూర్తి స్థాయిలో అనుమతి లేనటువంటి ఉన్నాయో వాటన్నిటికి కూడా రేపటి నుండి ఎలాంటి ఆంక్షలు ఉండవు. అవన్నీ కూడా యథావిధిగా ప్రారంభం అవుతాయి. సినిమా థియేటర్లు కూడా రేపటి నుంచి ఓపెన్ అవుతాయి. ఏదైతే పూర్తి స్థాయిలో ఎలాంటి ఆంక్షలు లేకుండానే ఈరోజు అన్ని ఆంక్షలను వెత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్లు కావచ్చు, పబ్స్ కావచ్చు, క్లబ్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, జిమ్ములు కావచ్చు, ఇవన్నీ కూడా రేపటి నుంచి ఓపెన్ అవుతాయి. అదేవిధంగా గార్డెన్స్, లేకపోతే అమ్యూజ్మెంట్ పార్క్స్, మిగతా అన్నిటికీ కూడా రేపటి నుంచి ఓపెన్ కానున్నాయి. అయితే ఈ లాక్డౌన్ ఎత్తివేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయంలో ఇంకొకటి పెళ్లిలో సంబంధించిన విషయం కావచ్చు, అదేవిధంగా అంత్యక్రియలకు హాజరయ్యేటువంటి సంఖ్య విషయంలో క్లారిటీ రావాల్సింది. వాటికి సంబంధించినటువంటి దానిలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వాటిని కంటిన్యూ చేస్తారా, వాటి విషయంలో కూడా ఏదైనా నిర్ణయము తీసుకుంటారా అనే దానిపైన అధికారిక ఉత్తర్వులు వస్తే కానీ తెలియదు. ఇప్పటివరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేస్తున్నాం అని చెప్పేసి తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇక ఏ విషయంపైన కూడా ఎలాంటి ఆంక్షలు ఉండకపోవచ్చనే మనము భావించవచ్చు. అయితే ఈ విషయంలో అంటే కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర హోంశాఖ కూడా కొన్ని గైడ్లైన్స్ జారీ చేసినటువంటి నేపథ్యంలో వాటికి పర్టికులర్గా ఆ అంశాలపైన ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అధికారిక ఉత్తర్వులు వస్తే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మిగతా సినిమా థియేటర్లు కావచ్చు, క్లబ్స్ కావచ్చు, పబ్స్ కావచ్చు, జిమ్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆంక్షలు లేనటువంటి తెలంగాణ రేపటి నుండి ఉండబోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఆంక్షలన్నింటినీ కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో 1-2 అంశాలు తప్ప మిగతా అన్నింటిపైన ఎలాంటి ఆంక్షలు ఉండవు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అలాగే పాఠశాలలు, కళాశాలల విషయంలో కూడా ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? ఆన్లైన్ సంబంధించినటువంటి తరగతుల విషయం ఇప్పటికీ డిగ్రీ, పీజీ సంబంధించినటువంటి ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా ప్రొఫెషనల్ కాలేజ్ సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం. అయితే 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు ఇప్పటి వరకు క్లాసెస్ స్టార్ట్ కాలేదు. ఆన్లైన్ కానీ, ఆఫ్లైన్ కానీ, మిగతా కాలేజ్ సంబంధించినటువంటి విషయం కానీ, హై స్కూల్ సంబంధించినటువంటి టీచర్లు వెళ్ళేటువంటి విషయంలో కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే
ఎల్లుండి వరకు అంటే ఈ రేపటి వరకు హై స్కూల్స్కి అదేవిధంగా కాలేజీలకి సెలవులు వేసవి సెలవులు ఉన్నాయి. ఎల్లుండి నుంచి అంటే సోమవారం నుండి ఎలాంటి విధానంతో ప్రభుత్వం ముందుకెళ్తుందనే దానిపైన క్లారిటీ రావాల్సింది. దానిపైన కూడా నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటించడం జరిగింది. జూలై 1 నుండి ఇంటర్ సెకండ్ ఇయర్కి ఆన్లైన్ తరగతులు, అదేవిధంగా జూలై 15 తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ఆన్లైన్ తరగతులను ప్రారంభిస్తామని చెప్పినటువంటి నేపథ్యం. ఈ మధ్యకాలంలో వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అయితే 20వ తేదీ నుండి 21 అంటే సోమవారం నుండి ఇటు హై స్కూల్స్లో కానీ అటు కాలేజీలు జూనియర్ కాలేజీలో కానీ అటు లెక్చరర్స్ అదేవిధంగా టీచర్లు హాజరయ్యే విధంగానే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే హై స్కూల్కి సంబంధించినటువంటి 8, 9, 10 తరగతుల యొక్క ఆన్లైన్ తరగతులు ప్రారంభించాలని చెప్పేసి విద్యాశాఖ భావిస్తున్నప్పటికీ ప్రభుత్వం మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. లేదా కేబినెట్లో ఆ విషయం పైన చర్చిస్తారా లేదని దానిపైన ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఒకవేళ చర్చిస్తే మాత్రం క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే 21 సోమవారం నుంచి మాత్రం టీచర్లను హాజరయ్యే విధంగానే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే లాక్డౌన్ ని పూర్తిగా ఎత్తివేసినప్పటికీ కూడా ప్రజల్లో అవగాహన నేపథ్యంలో ఏమైనా వైద్య శాఖ నుంచి సలహాలు సూచనలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? అంటే కరోనా కంట్రోల్ అయినప్పటికీ పూర్తి స్థాయిలో అయితే కంట్రోల్ అవ్వలేదు కనుక ఇంకా ఏమైనా సూచనలు ఇచ్చే అవకాశం ఉందా? ఇప్పటికే కరోనా సంబంధించినటువంటి విషయంలో థర్డ్ వేవ్ వస్తుందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కానీ WHO కానీ మిగతా ఏవైతే వైద్య సంబంధించినటువంటి దానిపైన రీసెర్చ్ చేసినటువంటి సంస్థలు కానీ ఆ రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు కానీ చెప్తూ వస్తున్నారు. ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నట్లయితే థర్డ్ వేవ్ 2 నుంచి 4 వారాల లోపే రావచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఏవైతే పబ్లిక్ కరోనా సంబంధించినటువంటి నిబంధనలను పాటించాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ఈరోజు కూడా అదే వైఖరిని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. వైద్య శాఖ నుంచి కూడా అలాంటి సూచనలే రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో కరోనా సంబంధించినటువంటి కేసులు తగ్గిపోవడము, కంట్రోల్లోకి రావడము, పెద్ద ఏవైనా అత్యవసర సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ మిగతా కూడా అన్ని అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యం. అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే కూడా ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ను కూడా ఇప్పటికే తెలంగాణ వైద్య శాఖ రూపొందిస్తున్నటువంటి నేపథ్యంలో వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసేపైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ ఈ మెజర్ కరోనా కట్టడి కొరకు ఎవరే వ్యక్తిగతంగా కానీ లేకుంటే సామాజికంగా కానీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతున్నాయో వాటిని మాత్రం తప్పకుండా పాటించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వము చెప్తుంది. 2 గజాల దూరం మెయింటైన్ చేయడం కావచ్చు, లేకపోతే మాస్క్ని వాడడం కావచ్చు, శానిటైజర్స్ని వాడడం కావచ్చు, వీటన్నిటిని ఏదైతే బహిరంగ ప్రదేశాలు ఉన్నాయో జనసమర్థం ఉందో అక్కడ అప్రమత్తంగా ఉండే విధంగానే తెలంగాణ ప్రభుత్వం చెప్తూ రావడం జరిగింది. ఈ విషయం కూడా ఈరోజు కేబినెట్లో కూడా చర్చ జరిగిన తర్వాతనే ఈ మెజర్మెంట్స్ తీసుకుంటేనే లాక్డౌన్ ఎత్తివేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. అలాగే అంతర్రాష్ట్ర ప్రయాణాలపైన కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారా మహేష్? అంతర్రాష్ట్ర సంబంధించినటువంటి ప్రయాణాలు ఏవైతే ట్రావెలింగ్ ఉందో దీనికి సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ ప్రభుత్వము సరిహద్దుల్లో కొద్దిగా కఠినంగానే ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన చుట్టూ ఉన్నటువంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. మహారాష్ట్ర కావచ్చు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటక సంబంధించినటువంటి పరిస్థితి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. సో ఇక్కడ కేసుల సంబంధించినటువంటి సంఖ్య పెరుగుతున్నటువంటి నేపథ్యం, అంటే అక్కడ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో అంతర్రాష్ట్ర సర్వీసులకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయము తీసుకోలేదు. బస్సులు మనకు సంబంధించినటువంటి తెలంగాణ బస్సులని ఏపీకి కానీ మిగతా మహారాష్ట్రకు కానీ కర్ణాటక కానీ పంపించాలనేటువంటి ఈ ఆలోచన లేదు. అక్కడ కూడా ఆంక్షలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రభుత్వాలు కూడా అంతర్రాష్ట్ర సర్వీసుల కొరకు అక్కడ ప్రభుత్వాలు కూడా సమ్మతి తెలిపాల్సి ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికైతే అంతర్రాష్ట్ర సర్వీసులో తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేదనే చెప్పొచ్చు. అయితే రాష్ట్రంలో మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బస్సులు నడిచేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఇప్పటి వరకు 6 గంటల వరకు మాత్రమే బస్సెస్కి అనుమతి ఉన్నటువంటి నేపథ్యంలో రేపటి నుండి మెట్రో కావచ్చు, మిగతా సిటీ బస్సెస్ కావచ్చు, అదేవిధంగా అంతర్జిల్లాల నడిచేటువంటి బస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా
పూర్తి స్థాయిలో రెగ్యులర్గా అంటే గతంలో లాక్డౌన్ ఆంక్షలు లేనప్పుడు ఏ విధంగానైతే నడిచాయో ఇప్పుడు రేపటి నుండి కూడా అదే విధంగా నడిచేటువంటి అవకాశం ఉంది. అయితే అంతర్రాష్ట్ర సర్వీసులో మాత్రం క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం ఆ వైపున తెలంగాణ ప్రభుత్వం ఆలోచించలేదని చెప్పేసి మనం అనుకోవచ్చు. మిగతా రాష్ట్రాల్లో కూడా ఎక్కువ కరోనా కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రాల సరిహద్దుల్లో మాత్రం ఆంక్షలు కొనసాగేటువంటి అవకాశము ఉంది. అక్కడి నుంచి వచ్చే వారిని పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ చేసిన తర్వాతనే రాష్ట్రంలోకి అనుమతించేటువంటి అవకాశం ఉంది. అయితే మహేష్, వైద్య శాఖ నివేదిక ప్రకారం కరోనా పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చినట్టేనా, లేకపోతే మళ్ళీ విజృంభించకుండా వైద్య శాఖ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఒకటి, ప్రస్తుతానికైతే ఏదైతే కరోనా కేసులు అయితే భారీగా తగ్గాయని చెప్పొచ్చు. చాలా జిల్లాల్లో కేసుల యొక్క సంఖ్య జీరోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఎలాంటి ఎమరపాటుగా ఉన్న కేసులు మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇదే విషయాన్ని వైద్య నిపుణులు చెప్తూ వస్తున్నారు. గతంలో కూడా ఫస్ట్ వేవ్ తర్వాత ఇక రాదు అనేటువంటి భావించినటువంటి తరుణంలో సెకండ్ వేవ్ ఎంత ఉధృతంగా వచ్చిందో మనం అందరం కూడా చూసాము. ఈ సెకండ్ వేవ్లో ఎన్ని ప్రాణాలు కూడా పోయినాయో మనం కళ్ళ ముందు చూసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, వైద్య సిబ్బంది పైన పడినటువంటి ప్రెజర్ కావచ్చు, వైద్య సంబంధించినటువంటి సదుపాయాల కొరత మూలన ఎంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా చూసినటువంటి నేపథ్యంలో థర్డ్ వేవ్ కూడా 2 నుంచి 4 వారాల్లో రావచ్చు అని చెప్పేసి ఇప్పటికే కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ ప్రారంభమైందని చెప్పేసి వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో తెలంగాణలో కూడా ఇలాంటి ఏవైతే ప్రికాషనరీ మెజర్స్ ఉన్నాయో వీటన్నింటినీ తీసుకుంటూనే పూర్తి స్థాయిలో లాక్డౌన్ను ఎత్తివేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో వైద్య శాఖ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పటి వరకు తెలంగాణలో పూర్తి స్థాయిలో కరోనా కంట్రోల్లోకి వచ్చినప్పటికీ ఇలా కొద్దిగా అప్రమత్తంగా లేనట్లయితే మరొకసారి థర్డ్ వేవ్ వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయమే వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ ప్రజలు తమ జాగ్రత్తలు తాము తీసుకున్నట్లయితే మళ్ళీ మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా థర్డ్ వేవ్ ఫస్ట్ వేవ్తో పోల్చుకుంటే సెకండ్ వేవ్ యొక్క ఉధృతి ఎంత బాగా ఉధృతంగా ఉందో మనము చూసాం. దాని యొక్క ప్రభావం ఏ విధంగా పడ్డదో చూసాం. అదేవిధంగా ఇక థర్డ్ వేవ్ సెకండ్ వేవ్ కన్నా ఎక్కువ ప్రభావం చూపుతుంది, ఎక్కువ స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది, దాన్ని కంట్రోల్ చేయడం కూడా కష్టము అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో స్వీయ జాగ్రత్తలు, స్వీయ నియంత్రణ ముఖ్యమని చెప్పేసి మనము భావించవచ్చు. అదేవిధంగా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సూచనలు సలహాలు తీసుకుంటూ స్వీయ నియంత్రణతో ముందుకు వెళ్తే తప్ప మనకు సంబంధించినటువంటి కార్యకలాపాలు కొనసాగించలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో వైద్య శాఖ ఇచ్చినటువంటి సలహాలను పాటిస్తూ మన యొక్క కార్యకలాపాలను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందనే విషయమే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ మహేష్.